హలో అమ్మా, ఏంటి పెళ్ళిలో నుంచి అలా వెళ్ళిపోయావు మధ్యలో? ఏందంటే ఏందమ్మా? ఏమైంది? ఏం చెప్పాలి నేను? నాకు కూర్చోబుద్ధి కాక వచ్చేసా. ఇంటి పని ఉంది కదా అని ₹1,00,000 అంకుల్ని అడిగాడంటాడు ఆడి. అడిగితే ఆంటీ ఏమంటుంది, ఇంటి పనికి అని దాచిపెట్టిన డబ్బులన్నీ కూతురికి ఇచ్చేస్తున్నావా వదినా? నువ్వు అన్నయ్య ఏం బయట అప్పులు అడుగుతున్నాడు, నువ్వు ఇంకా మారవా అని అడుగుతుంది నన్ను. నువ్వు చేసిన పని అది. నువ్వు ₹1,00,000 పెట్టే చెవులో బుట్టలు తెచ్చావంట కదా, పైపెచ్చి మళ్ళీ నేను ఇచ్చానని చెప్పావంట కదా. నేను చిన్న చిన్న వాటికి నేను కసురుతున్నానని నాకు చెప్పకుండా నువ్వు ₹1,00,000 పెట్టి బుట్టలు తెచ్చావు. కష్టమేమో మీ ఆయనది, పేరేమో మీ నాన్నకి చెప్తావు, నిందలేమో నేను మోస్తున్నా కదా. ఎందుకంటే నిన్ను కన్నానుగా అందుకని కదా. మీ అత్తగారు వాళ్ళు వచ్చినప్పుడు, మీ ఆడబిడ్డ వచ్చినప్పుడు ఇంటి ఖర్చులకు డబ్బులు ఇస్తుంటే సరే సర్ది వాడుకుంటున్నావు, దానివల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అమ్మాయి ఇలాంటి పనులు చెయ్యొద్దు అన్నందుకు నాకు చెప్పకుండా, ఇవాళ నాకు కూడా చెప్పకుండా ₹1,00,000 బంగారం కొన్నావు, నువ్వు బుట్టలు కొన్నావు. అవునా? పెరిగిపోతే పెరిగిపోయినాయి అమ్మాయి, ఆ అబ్బాయి కష్టమే కదా, తర్వాత కొనిస్తాడు నీకు. పెరిగిపోతుందని ఆ అబ్బాయిని ఎందుకు ఇబ్బంది పెడతావు? నువ్వు దాచుకుంటే ఆ అబ్బాయి డబ్బులేగా. ఏ సరదా పడి అబ్బాయి కొనియడా తర్వాత? ఇప్పుడు నువ్వు చేసిన దానివల్ల ఇప్పుడు మాకు ఇంటి పనికి కూడా డబ్బులు ఇవ్వరు అండి అంకులు వాళ్ళు. మరి ఈ అమ్మాయి కూతురు బాగా నెత్తి మీద ఎక్కించుకుంటుంది, అల్లుడు మాట వినకుండా. పాప ఆ అబ్బాయి కష్టం తినుకుంటూ కష్టపడేది ఆ అబ్బాయి, మధ్యలో చేసేది నువ్వు, నింద మోసేది నేను. నా చెప్పొద్దమ్మా అసలు, ఇట్లాంటి వ్యవహారమే చెప్పొద్దు. నువ్వు మారవు. ఉంటా నేను మీ ఆయనతోనే మాట్లాడతాను ఉండు. బాగా నెత్తి మీద ఎక్కించుకున్నాడు. నేను మాట్లాడతాగా, నీ చేతికి డబ్బులు రాకుండా చేస్తాగా. ఉంటా, నాకు చేయకు, ఫోన్ చేయకు. ఉంటా.